హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోతున్న ప్లేసు తిరుమల తిరుపతి దేవస్థానం వారు విశాఖపట్నంలో వైజాగ్లో కట్టినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడు మీకు క్లోజప్లో కనిపిస్తుంది మన పాస్ట్ సీఎం జగనన్న గారు కట్టినటువంటి ప్యాలెస్. దాని పక్కనే ఆనుకుని ఉన్నది ఋషికొండ. దాన్ని క్లియర్ చేసి ఆ ప్యాలెస్ నిర్మించారు. దాని గురించి తర్వాత మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఆ పక్కన వెనుక మనకి ఋషికొండ బీచ్ కనిపిస్తుంది. మనకి డౌన్లోకి వెళ్తే ఇదే ఋషికొండ. ఇక్కడ మీకు కనిపిస్తున్న గోపురం వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. ఆ పక్కన ఉన్నటువంటి మండపంలో కల్చరల్ యాక్టివిటీస్, ఏమైనా సెరమనీస్ అట్లాంటివి జరుగుతాయి. రెస్ట్ తీసుకోవడానికి కూడా భక్తులకు ఉపయోగపడుతుంది. ఇది మెట్లు నుంచి పైకి స్వామివారి దర్శనార్థం భక్తులు పైకి వెళ్తారు. ఈ విధంగా ఇది ఎంట్రన్స్లో ఉన్నటువంటి ప్లేసు. టెంపుల్కి ఎదురుగా ఉన్నటువంటి స్థలం. ఆ దగ్గరే ఎదురుగా మీకు కనిపిస్తున్నది ధ్వజస్తంభం. అట్లాగే దాని పక్కన బలిపీఠం అని ఉంటుంది. దర్శనం చేసుకున్న తర్వాత ఇటు పక్కన చూస్తే ప్రసాదం ఇస్తారు. అది ఉచితంగా అందజేస్తారు. మనం అక్కడ కూర్చొని ఆరగించవచ్చు, మెట్ల మీద కానీ ఆ పక్కన ఖాళీ స్థలంలో కానీ. చాలా పూల మొక్కలతో కూడా నిండి ఉంటుంది ఈ ఆలయం అంతా కూడా. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిన్న గోపురం దగ్గర ప్రజలు కొబ్బరికాయలు కొట్టి పాదాలు ఉంటాయి అక్కడ దర్శించుకొని అప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి పైకి వస్తారు. నెక్స్ట్ మీకు పైకి వెళ్తున్నప్పుడు ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఈ వ్యూ పాయింట్ వచ్చేసి రోడ్డు మార్గం, కింద నుంచి బీచ్ రోడ్ నుంచి పైకి వచ్చే మార్గం. ఇవి గోపురాలు. వెనకాతల నుంచి మనం చూస్తే కనిపిస్తాయి 3 గోపురాలు ఉంటాయి. ఒకటి స్వామివారు కొలువై ఉన్న గోపురం, రెండోది అమ్మవార్లు కొలువై ఉన్న 2 గోపురాలు. నేను వెనక నుంచి మాత్రమే తీశాను, ముందు నుంచి తీయలేదు, తీయకూడదు కూడా. అక్కడ రెస్ట్రిక్షన్ ఉంది. ఎప్పుడు కూడా మూల విరాట్ల విగ్రహాలని ఫొటోస్ తీయవద్దండి ఎవరు కూడా ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు. అది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. ఇట్ ఈజ్ యువర్ విష్. ఇక్కడనే కాదు ఎక్కడైనా కూడా ఈ వెనకాతలందరూ ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఇప్పుడు మీకు కొన్ని సైడ్ వ్యూస్ చూపిస్తాను చూడండి. ఇది వెనకాతల పక్క నుంచి కనిపిస్తూ అలా వెనక్కి వెళ్తే మీకు ఫేమస్ గీతం కాలేజ్ బిల్డింగ్స్ అదిగో చూడండి. బిస్కెట్ కలర్లో ఉన్నవంతా కూడా గీతం కాలేజ్ అటువైపు క్యాంపస్. ఇదంతా కూడా కొండ పక్కన బీచ్ ప్రాంతం. కొన్ని ఇక్కడ బిల్డింగ్స్ మనకు కనిపిస్తాయి. ఇది వెనకాతల పార్కింగ్ చేసుకోవడానికి మనకు స్థలం ఉంటుంది. అక్కడి నుంచి ఇలా కొండ కింద నుంచి దిగడానికి ఉండే మార్గం ఇది. మీకు ఇంకా వ్యూని క్లోజర్ చేసి చూపిస్తున్నాను. ఇదే జగనన్న ప్యాలెస్. 500 కోట్లు పెట్టి నిర్మించారని చెప్పారు. అది ఇప్పుడు ప్రస్తుతం వాడుకలో లేదు. ఇట్లా మనకి గుడి వెనకాతల పార్కింగ్ చేసుకోవడానికి మనకి స్థలం కనిపిస్తుంది. ఇంకా చూడండి, మీకు ఇంకా క్లోజర్ చేసి చూపిస్తున్నాను. ఆ పక్కన ఉన్నది ఋషికొండ. దాన్ని కొంచెం డెమాలిష్ చేసి అక్కడ కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ అది. అటువైపు మనకు బీచ్ ఉంటుంది. దీని వెనకాతల ఒక వ్యూ పాయింట్ కూడా ఉంటుంది, రీసెంట్గా ఓపెన్ చేశారు. ఇది ఒక సైడ్ నుంచి చూస్తే మనకు కనిపించేటటువంటి గ్రీనరీ అంతా కూడా 3 వైపులా కొండలు, ఒకవైపు సముద్రం ఉంటుంది. టెంపుల్కి ఆనుకునే జగనన్న గారి ప్యాలెస్ ఉంటుంది ఆపోజిట్ డైరెక్షన్లో. ఇది ఇటువైపు అంతా సైడ్ వేస్లో ఉన్న గ్రీనరీ కొండ ప్రాంతం. ఇక్కడ కొన్ని ఐటీ బిల్డింగ్స్ కూడా కనిపిస్తాయి. ఇది చూసారు కదా, ఇక్కడ జనాలు కనిపిస్తున్నారు మీకు. ఇది స్వామివారి టెంపుల్కి వెనకాతల ఒక మార్గం ఉంటుందండి, ఎండాడ అనే ప్రాంతం నుంచి వచ్చే మార్గం. అది కూడా రోడ్ బాగుంటుంది. ఇక్కడ కార్లన్నీ పార్క్ చేసుకొని లోపలికి వస్తారు. అక్కడ చెప్పులు విడిచిపెట్టి అది వాష్రూమ్స్, రెడ్ కలర్లో ఉన్న హట్ లాంటిది. ఇక్కడ వెనకాతలందరూ కూడా ఫొటోస్ దిగుతుంటారు, ఎదర తీయనవరు. ఇది కొన్ని క్లిప్పింగ్స్ మీకు పెట్టాను. ఇంతే నేను చేయగలిగినంత వరకు ఎక్స్ప్లోర్ చేశాను, నా సామర్థ్యం వరకు. ఈ ప్లేస్కి అందరూ కూడా ఖచ్చితంగా విజిట్ చేయవలసినటువంటి ప్లేసు. చాలా పీస్ఫుల్గా మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది ఈ ప్లేస్కి రాగానే. శనివారం ఎక్కువ రష్ ఉంటుంది. శనివారం కాకుండా నార్మల్ డేస్లో వస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మార్నింగ్ 9:30 వరకు మనకి నార్మల్గా ఫ్రీ దర్శనం ఉండదు. కొన్నిటువంటి తోమాల సేవ అని రకరకాల సేవలు ఉంటాయి.
9:30 తర్వాత మాత్రమే సామాన్య భక్తుల్ని అలౌ చేస్తారు. మీరు ఎప్పుడైనా వచ్చేటప్పుడు 9:30 తర్వాత ప్లాన్ చేసుకోండి. బట్ మార్నింగ్ టైంలో వచ్చి మీరు అక్కడ వెయిట్ చేయొచ్చు. మంచి వ్యూ పాయింట్స్ దొరుకుతాయి, మంచి ఎక్స్పీరియన్స్, క్లౌడ్స్ అంతా కూడా బాగుంటుంది. ఖచ్చితంగా వైజాగ్లో విజిట్ చేయాల్సినటువంటి ఫేమస్ ప్లేస్ ఇది. రీసెంట్గా కట్టినప్పటికీ కూడా మంచిగా అభివృద్ధి చెందింది. అట్లాగే ఇక్కడ శనివారం పూట తిరుపతిలో లభించే ప్రసాదం మనకి ఇక్కడ శనివారం రోజున మాత్రమే లడ్డు 50 రూపాయల చొప్పున విక్రయిస్తారు. సేమ్ అట్లాగే ఉంటుంది. ఖచ్చితంగా అందరూ తీసుకోవచ్చు. ఇంతేనండి నేను ఎక్స్ప్లోర్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.